హలో మై డియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 16లో గద్య భాగానికి సంబంధించినటువంటి ఏకపద సమాధానం ప్రశ్న అడగటం అనేది జరుగుతుంది అన్నమాట. వీడికి కూడా చాయిస్ ఏమి ఉండదు. 5x1 5 మార్క్స్ అన్నమాట. 5 రాయాలి, 5 ఇస్తారు, 5 రాయాలి. మరి ఈరోజు మన టాపిక్లో గద్య భాగానికి సంబంధించినటువంటి ఏకపద సమాధాన ప్రశ్నలు, ఇక్కడ 3 లెసన్స్కి సంబంధించినటువంటి ఏకపద సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఎలా రాయాలి, వాటి యొక్క అర్థాలు ఏంటి, ఏ విధంగా ప్రశ్నిస్తారు, మనం ఏ విధంగా ఆన్సర్ రాయాలి, ఏదైనా షార్ట్ కట్ ఉందా, వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫాస్ట్గా సెండ్ చేయండి, వాళ్ళు కూడా ఇవి నేర్చుకొని ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారు. సరే, ఇప్పుడు టాపిక్లో వద్దాం. మనకి గద్య భాగ ఏకపద సమాధాన ప్రశ్న కూడా క్వశ్చన్ నెంబర్ 16లో ఇస్తారు. ఓకేనా. ఫస్ట్ లెసన్ మనకి అజ్ఞాతస్య వాసునదేయ, తర్వాత శూద్రక వీరవర కథ, తర్వాత మూర్ఖ పండిత కథ. ఈ లెసన్ నుంచి మమ్మల్ని వరుసగా అడుగుతుంటారు. ఇక్కడ నేను ఆ అని ఈ విధంగా ఎక్కడ ఇస్తారనేటువంటిది కూడా మీకు క్వశ్చన్ నెంబర్గా ఇచ్చి ఉన్నాను. ఒకసారి చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ లెసన్లో మార్జారస్య నామ కిం అని క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. అంటే మార్జారస్య నామ కిం, మార్జారము అంటే పిల్లి అన్నమాట. ఇది పిల్లి యొక్క పేరు. మనం ప్రతిరోజు కూడా సమాజంలో చూస్తున్నాం. ఆ పిల్లి పేరు ఏంటి, లెసన్లో పిల్లి యొక్క పేరు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మార్జారస్య నామ దీర్ఘకర్ణ అని చెప్పేసి మనం రాయాలి. పిల్లి యొక్క పేరు దీర్ఘకర్ణ. దీర్ఘకర్ణ అంటే దీర్ఘం అంటే పొడవైన, కర్ణ అంటే చెవులు కలిగినది. పిల్లి అనేది తన యొక్క చెవులను రెక్కించి మాటలు వింటూ ఉంటుంది కాబట్టి దీర్ఘకర్ణ అనేటువంటి నామకరణం చేశారన్నమాట. పిల్లి యొక్క పేరు దీర్ఘకర్ణుడు. ఓకేనా. రెండోది మనకి పరమో ధర్మ కహ అని చెప్పేసి అడుగుతారు. ఇది సాధారణమైనటువంటి విషయం, చాలా అంటే చాలా న్యాచురల్ విషయం, కానీ దీన్ని కూడా బట్టి పడుతుంటారు చాలామంది. అహింస పరమో ధర్మ అని రాయొచ్చు, పరమో ధర్మ అహింస. గొప్ప ధర్మము అహింస, అహింసయే గొప్ప ధర్మము అనేటువంటిది మరి సందర్భ వాక్యాలు కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట. పరమో ధర్మ అహింస, గొప్ప ధర్మము అహింస. దీని యొక్క అర్థం. మార్జర కోటరాన్ని శృత్య బహిః పలాయత అని చెప్పేసి అంటారు. మరి కహ కహ కోటరాన్ని శృత్య పలాయత, ఎవరు, కోటరము అంటే చెట్టు యొక్క మరి త్వర అన్నమాట. ఆ త్వర నుంచి బయటికి వచ్చి ఎవరు పారిపోయారు అని అడుగుతారు అన్నమాట. అక్కడ మనం మార్జారహ అనేటువంటి ఆన్సర్ రాయాలి. మార్జారం అంటే పిల్లి. పిల్లి ఆ చెట్టు త్వర నుంచి బయటకు వచ్చి పారిపోయినది. మార్జరహ కోటరాన్ని శృత్య బహిః పలాయత. బహిః అనేటువంటిది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. బహిః పలాయత. వాళ్ళ క్వశ్చన్లో అనేసరికి ప్రాబ్లం లేదు. మనం ఆన్సర్ అయితే ఓన్లీ పదం రాసినా సరిపోతుంది కాబట్టి మార్జారహ అని గుర్తుండే మార్జారహ రాయండి. లేకపోతే మనకి ఫస్ట్ క్వశ్చన్లో మనకి దీర్ఘకర్ణ అని చెప్పేసి ఉంది. సో దీర్ఘకర్ణ అనేటువంటి ఆన్సర్ అయినా రాయవచ్చు అన్నమాట. తర్వాత మనకి సెకండ్ లెసన్ నుంచి వేతాల పంచవింశతి కేన విరచిత. వేతాల పంచవింశతి అనేది ఎవరి చేత రచించబడింది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మనం వేతాల పంచవింశతి జంబాల దత్తేన విరచిత అని చెప్పేసి రాయాలి. అంటే వేతాల పంచవింశతి అనేటువంటి గ్రంథము జంబాల దత్తుని చేత రచించబడింది. ఇది దీని అర్థం. వీరవరస్య పుత్ర కహ అని చెప్పేసి అడుగుతారు. అంటే వీరవరుని యొక్క పుత్రుడు ఎవరు,
వీరవరస్య పుత్ర శక్తివర అని చెప్పేసి రాయాలి. వీరవరుని యొక్క పుత్రుడు శక్తివరుడు అన్నమాట. ఇంకా రాజ్ఞ క ప్రసన్న అభవత్. రాజు యందు ఎవరు ప్రసన్నురాలు అయ్యారు అని కనుక అడిగినట్లయితే రాజ్ఞ కాత్యాయని ప్రసన్న అభవత్ అని రాయాలి. రాజు యందు కాత్యాయని దేవి ప్రసన్నురాలు అయిందన్నమాట. మరి రాజు యొక్క ముందు కాత్యాయని దేవత ప్రత్యక్షమైందన్నమాట. తర్వాత మనకి అమరశక్తే కతిపుత్ర అని చెప్పేసి అడుగుతారు. అమరశక్తే త్రయ పుత్రా అని రాయాలి. అమరశక్తికి ఎంతమంది కుమారులు అని అడిగితే అమరశక్తికి 3 కుమారులు. 3 అనేటువంటి నెంబర్ మనం త్రయ అని చెప్పేసి పిలుస్తాం సాంస్క్రిట్లో. కాబట్టి అమరశక్తే త్రయ పుత్రా అని రాయాలి. ఒకవేళ పండితా శ్మశానే కం దృష్టవంత అని అడిగారు అనుకోండి, పండితులు శ్మశానంలో ఏమి చూశారు అని అర్థం. పండిత శ్మశానే రాసవం దృష్టవంత. పండితులు శ్మశానంలో గాడిదను చూశారు. రాసవం అంటే గాడిద అని రాయాలి మనం. కహ వినశ్యతి, మరి ఏది నశిస్తుంది త్వరగా అని చెప్పేసి అడిగితే దీర్ఘసూత్రి. దీర్ఘసూత్రి వినశ్యతి అని రాయాలన్నమాట. మరి ఈ విధంగా ఇవి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ పదం మార్జారహ అని గుర్తుపెట్టుకొని డాష్ పెట్టి దీర్ఘకరణ అని చెప్పేసి ప్రాక్టీస్ చేసుకుని ఫస్ట్ పదం ఆన్సర్ పదం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా ఇవనేవి ప్రాక్టీస్కి వస్తాయి. మీరు ఓన్లీ ఎగ్జామ్లో పదం రాస్తే సరిపోతుంది. అలా కూడా కాదు, ఇంకా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్జారస్య నామ దీర్ఘకరణ. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మరి మన ఇళ్ళలో ఏదైనా పిల్లి ఉందనుకోండి, ఆ పిల్లికి దీర్ఘకర్ణ అని చెప్పేసి పేరు పెట్టుకోండి. ప్రతిరోజు ఒక పిల్లిని చూసినప్పుడు లేదా పిల్లి బొమ్మ కొనుక్కొని దాని మీద దీర్ఘకర్ణ అని రాసి మీ యొక్క ఎదురు ఓకేనా ఏదైనా షోకేస్లో పెట్టుకోండి దీర్ఘకర్ణ అని. అలా ప్రతిరోజు దాన్ని చూడటం వల్ల దీర్ఘకర్ణ అని చెప్పేసి పిల్లి పేరు దీర్ఘకర్ణ అని చెప్పేసి ఈజీగా గుర్తొస్తుంది. ఎగ్జామ్లో రాయొచ్చు. ఎలా అయినా సరే మనం గుర్తుపెట్టుకొని రాస్తే మనకు ఆ మార్క్ అనేది వస్తుంది. ఇది నార్మల్గా చెప్పాల్సిన అవసరం లేదు. పరమో ధర్మ అహింస అని చెప్పేసి. ఇంకా మార్జర కోటరాని సుత్తే పలాయిత. మరి ఎవరు పలాయిత? ఇక్కడ చూడండి, పలాయిత అనేటువంటి పదంలో ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు. పలాయిత, పాయి దీర్ఘం పెడితే పాలు, పాలు తాగి పారిపోయేది పిల్లి అన్నమాట. సో కాబట్టి మనము పాలు తాగి పారిపోయింది ఏంట్రా అంటే మార్జారహ అని చెప్పేసి, లేదా ఈ ప్లేస్లో మనం దీర్ఘకర్ణ అనేటువంటి ఆన్సర్ రాసినా సరే మనకు మార్క్ అనేది ఖచ్చితంగా ఇస్తారనమాట. ఇదే మళ్ళీ రాసేయచ్చు. ఏదైనా కష్టంగా ఉన్న వాళ్ళు సేమ్ దీర్ఘకర్ణ అనేటువంటి పదాన్ని నేర్చుకోవచ్చు అన్నమాట. తర్వాత వేతాల పంచవింశతి జంబాల దత్తన్. ఇది సాధారణంగా మనకి కవిపక్షంలో కూడా అడుగుతారు. మరి దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఒకవేళ ఏకపదంలో అంటే? ఫస్ట్ చూడండి, ఇక్కడ వేత వేత అని ఉంటుందన్నమాట. సో వేత అనేమని వేత బేత జంబ అని గుర్తుపెట్టుకుంటే వేత బేత జంబ. వేతాల కథలకి బేతాల కథ అనే పేరు ఉంది. దీన్ని రచించింది జంబాల దత్తుడు. ఓకేనా? ఇలా వీరవరస్య పుత్ర. ఇదైతే చాలా అంటే చాలా న్యాచురల్ వర్డ్ అన్నమాట. వీరవర, ఆ పేరులోనే చూడండి వీరవరహ అంటే వీరవరుడు, ఎక్కువ వీరత్వం కలిగినటువంటి వాడు. వీరుడికి ఏముంటుంది? శక్తి ఉంటుంది. సో ఈజీగా వీరవరుడి యొక్క కుమారుడు శక్తివరుడు. వీరవరుడి వాడికి వీరత్వం ఎక్కువ ఉంది కాబట్టి వాడికి శక్తివరుడు పుట్టాడు. ఇంకెవరు పుడతారు మరి? సో అలా గుర్తుపెట్టుకోవాలి. రాజ్ఞ కాత్యాయని ప్రసన్న అభవత్. మరి రాజ్ఞ అంటే రాజు. రాజుకు మాత్రమే కాత్యాయని దేవి ప్రత్యక్షమైంది. ఎందుకని? రాజు మాత్రమే యజ్ఞాలు చేస్తాడు కాబట్టి కాత్యాయని దేవత ప్రత్యక్షమైంది. నార్మల్ మనుషులకు ఎందుకు ప్రత్యక్షమవుతుంది కాత్యాయని దేవి? ఓకేనా? సో ఇక్కడ రాజు ఎల్లప్పుడూ కూడా యజ్ఞాలు చేస్తాడు కాబట్టి కాత్యాయని దేవి ప్రత్యక్షమైంది అని చెప్పేసి అనుకోవాలి. అప్పుడు ఈజీగా వస్తుంది. ఇక అమరశక్తే త్రయపుత్ర. అమరశక్తి, అమరశక్తి అంటే చాలా గొప్ప శక్తి. నార్మల్ శక్తి కలిగిన వాడికే ఒకడు పుడుతున్నాడు అన్నమాట. సో అమరశక్తికి
ముగ్గురు కుమారులు అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ముగ్గురు అంటే త్రయాః. పండిత శ్మశాన కాశవం ప్రశ్న. దీనిలో శ్మశానం అనేటువంటి పదం గుర్తుపెట్టుకోవాలి. పండితులు శ్మశానంలో. ఓకేనా? పండితులు ఏం చూశారంటే శ్మశానంలో రాసవం గాడిదను శ్మశానానికి శవాన్ని తీసుకొని పోతారు. అతను చనిపోయిన తర్వాత అతని బట్టలని గాడిద మీద తీసుకెళ్తారన్నమాట. సో పండితులు శ్మశానంలో గాడిదను చూశారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీర్ఘసూత్రి వినశ్యతి. దీర్ఘ అంటే పొడవైన, సూత్రం అంటే దారం. దీన్ని మనము ప్రతిరోజు గాలిపటం చూస్తుంటామన్నమాట. అది ఎప్పుడైనా తెగిపోవచ్చు. వినశ్యతి అంటే తెగిపోవచ్చు. సో దీర్ఘసూత్రి పొడవైనటువంటి దారము ఎప్పుడైనా తెగిపోవచ్చు. నశ్యతి అంటే నశించిపోతుంది. సో ఈ విధంగా వేరే అర్థాలలో కూడా ఈ పదాలను మనం గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీ అయిపోతాయి. అలా కాకుండా బట్టి పడుతూ కూర్చుంటే మాత్రం ఎక్కువ టైం పడుతుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ ఫుల్ మార్క్స్ వస్తాయి.